జిల్లా ప్రజా పరిషత్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గల వివిధ అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన 1, 2, 4 మరియు 7 స్థాయి సంఘములు, గౌరవ వైస్ చైర్పర్సన్ మరియు 3వ స్థాయి సంఘ అధ్యక్షులు బుర్రా అనుబాబు అధ్యక్షతన 3వ స్థాయి సంఘ సమావేశం, 5వ స్థాయి సంఘ చైర్మన్ మరియు గౌరవ జడ్పీటీసీ సభ్యులు రొంగల పద్మావతి అధ్యక్షతన 5వ స్థాయి సంఘ సమావేశం, 6వ స్థాయి సంఘ చైర్మన్ మరియు గౌరవ జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ మేరుగు పద్మలత అధ్యక్షతన 6వ స్థాయి సంఘ సమావేశాలు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరం వరుసగా నిర్వహించడం జరిగింది. సదరు సమావేశాలకు ఆయా స్థాయి సంఘాల్లో సభ్యులైన అందరూ జడ్పీటీసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు మరియు గౌరవ ప్రజాప్రతినిధులు, 4 జిల్లాల ఆయా శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. సదరు సమావేశాలందు వివిధ అంశములు చర్చించి ఆమోదించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈఓ డి శ్రీలత, ఆయా జిల్లాల వివిధ శాఖల అధికారులు మరియు జిల్లా ప్రజా పరిషత్ పరిపాలనా అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ బాడీ ఫార్మ్ అయిన తర్వాత ఇది 29వ స్థాయి సంఘం. ఇందులో 7 స్థాయి సంఘాలు ఉంటాయి. 7 స్థాయి సంఘాల్లోని 4 సంఘాలకి జిల్లా పరిషత్ చైర్మన్గా నేను అధ్యక్షత వహిస్తాను. 4 సంఘాలు. అలాగే వైస్ చైర్మన్ గారు అయినటువంటి గౌరవనీయులు అనుబాబు గారు 3వ స్థాయి సంఘానికి అధ్యక్షులుగా ఉంటారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ తదితర శాఖలకి వారు అధ్యక్షత వహిస్తారు. అలాగే 5వ స్థాయి సంఘానికి పద్మలత గారు, మేరుగు పద్మలత గారు, ఆవిడ ఒక వైస్ చైర్మన్ గారు. అలాగే 6వ స్థాయి సంఘానికి మేరుగా పద్మలత గారు, 5వ స్థాయి సంఘానికి పద్మావతి గారు అధ్యక్షత వహిస్తారు. ఈ స్థాయి సంఘ సమావేశంలో మా సిఇఓ గారు, డిప్యూటీ సిఇఓ గారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా హాజరవడం జరిగింది. అందరూ ముఖ్యంగా ఇందులో అందరూ కూడా వ్యవసాయం గురించి, ఇది ఎండల తీవ్రత మీద ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ మీద, నీటి సప్లై మీద, ఇరిగేషన్ గురించి, ఇలాగే పిల్లల సంక్షేమం గురించి, శిశు సంక్షేమం, మాతా శిశు సంక్షేమం మీద ఎక్కువగా విస్తృతంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టైలెండ్ అయినటువంటి మామిడి కుదురు మండలంలో వాటర్ సప్లై సరిగ్గా లేదు, ట్యాంకులు అవి సరిగ్గా లేవు అనేసి మా గౌరవ జడ్పీటీసీ సభ్యులు కూడా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్స్ మీద కూడా మా గౌరవ జడ్పీటీసీ సభ్యులు ప్రశ్నించడం జరిగింది. దాని మీద అధికారులు కూడా తగు విధంగా సమాధానాలు ఇచ్చి ఏదన్నా ఉంటే ఆ సూచనలు కన్సిడరేషన్లో తీసుకొని ముందు అన్నీ రెక్టిఫై చేస్తామనేసి వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ సమావేశం ముగించడం అనేది.